హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆస్ట్రేలియాలో అమ్ముకొచ్చి తమిళ చూస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది మేము పార్లమెంట్ ని విజిట్ చేసామని. దాంతో పాటు ఇంకా చాలా ప్లేసెస్ ని విజిట్ చేసాము. వాటి విశేషాలు ఏంటి అని నేను ముందు వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మనము మన యూట్యూబ్ ఛానల్ పేరు మీద అఫీషియల్ గా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఓపెన్ చేసాము. దాని లింక్ నేను కింద ఇస్తాను, వెంటనే వెళ్ళి ఫాలో కొట్టేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదైతే మా డే 2 ఇన్ క్యాన్బెరా. మేము హోటల్ని చెక్అవుట్ చేసి వెళ్ళిపోతున్నాము ఇంకా ప్లేసెస్ విజిట్ చేయడం కోసము. సో గైస్, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా హోటల్ నుంచి ఏ విజిటింగ్ ప్లేస్ అయినా క్యాన్బెరాలో 2 to 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉందనేసి. అందుకే మేము 1 డేలోనే క్యాన్బెరాలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్, ఫేమస్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళి చూసి వచ్చేసాము. మనకి ఇప్పుడు ఎదురుగా ఫ్లాగ్ హోస్టెడ్ తో ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఇది ఆస్ట్రేలియా యొక్క పార్లమెంట్. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇది మార్నింగ్ నాకు మా హస్బెండ్ చెప్పారు ఇలా మనం పార్లమెంట్కి వెళ్తున్నామని. అది చెప్పగానే నేను కొంచెం ఎగ్జైట్ అయ్యాను. బికాస్ ఇండియాలో పార్లమెంట్ ని విజిట్ చేయాలి పబ్లిక్ అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అండ్ చాలా ప్రొసీజర్ ఉంటుంది. బికాజ్ ముందే మనం విజిటర్ పాస్ అప్లై చేసుకోవాలి అండ్ మనకు ఒక ఎంపీ రికమెండేషన్ ఉండాలి సెషన్స్ వినాలన్నా ఏదైనా కానీ. బట్ ఇక్కడ అంత పాస్ అప్లై చేయడం ఇవన్నీ ఏమీ లేవు. సో ఇక్కడ అంటూ విజిటింగ్ అవర్స్ ఉంటాయి పబ్లిక్కి. మండే టు ఫ్రైడే మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు మనకి విజిటింగ్ అవర్స్ ఉంటాయి. ఒక్కోసారి 6 PM వరకు కూడా ఉంటాయంట. సో ఆ విజిటింగ్ అవర్స్లో మనం ఎప్పుడైనా వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఆల్సో ప్రీ బుకింగ్ టూర్ గైడ్స్ అని, లేదంటే పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ కూర్చొని వినడానికి కూడా ప్రీ బుకింగ్ స్లాట్స్ ఉంటాయి. వాళ్ళ వెబ్సైట్లో మనం వెళ్ళేసి చెక్ చేసుకోవాలి ఏ రోజు సెషన్స్ జరుగుతున్నాయో చూసుకొని ఆ రోజు మనం బుక్ చేసుకుంటే స్లాట్ మంచిగా మనం ప్రొసీడింగ్ కూడా వినొచ్చు. మేమైతే ఎలాంటి ప్రీ బుకింగ్ చేసుకోలేదు. మేమైతే మొత్తం చక్కర్లు కొట్టొచ్చామండి బాబు. అసెంబ్లీ చుట్టూ ప్రదర్శనలు చేసినట్టే ఉంది పార్కింగ్ కోసం. అది డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది వే, బట్ చుట్టూ తిరిగి రావాలంట ఆ వేకి. అండ్ అది అండర్ గ్రౌండ్ పార్కింగ్. మేమైతే ఇప్పుడు పైకి వచ్చేసాము. పైకి వచ్చి చూసాక నేను చాలా షాక్ అయ్యాను. బికాస్ ఓన్లీ ఒక 2 మాత్రమే సెక్యూరిటీ గార్డ్స్ కనిపించారు నాకు ఎంట్రన్స్ దగ్గర. మొత్తం నిర్మానుష్యంగా ఉంది. అసలు ఏంటి ఇది పార్లమెంటేనా అని నాకు కాసేపు డౌట్ వచ్చింది కూడా. సో ఇప్పుడు మనం చూసేది న్యూ పార్లమెంట్. దీనికి ఆపోజిట్ లోనే ఈ వైట్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఓల్డ్ పార్లమెంట్ అంట. అప్పట్లో 1927లో ఆ పార్లమెంట్ లో ఉండేవాళ్ళు. బట్ ఆఫ్టర్ దట్ పార్లమెంట్ పీపుల్స్ చాలా పెరిగిపోతున్నారు, అది చాలా చిన్నగా అయిపోయింది, సఫిషియెంట్ గా లేదు అనేసి మళ్ళీ 1988లో ఈ కొత్త పార్లమెంట్ ని స్టార్ట్ చేశారు. సో చూసారు కదా, 2 గార్డ్స్ ఉన్నారు అక్కడ. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా వెళ్తున్నాను. బికాజ్ పార్లమెంట్ అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, చాలా పెద్దది. అందులో ఫస్ట్ టైం వెళ్తున్నాము. లోపటైతే చాలా భయంగానే ఉంది. వీడియో తీయడానికి కూడా కొంచెం భయం వేసి నేను మా హస్బెండ్కి ఇచ్చేసాను, నువ్వే వీడియో తీయి అనేసి. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా, మనం వీడియోస్ తీస్తుంటే అసలు ఎలా ఉందా లేదా అనేసి కొంచెం భయంతో లోపలికి వెళ్ళాను. బట్ అక్కడ ఎవ్వరూ ఏమీ అనలేదు. ఒక సెక్యూరిటీ చెక్ మాత్రం ఉంది, మన మొబైల్ ఫోన్స్ అవన్నీ పెట్టి చెక్ చేశారు. అది నేను వీడియో తీయలేకపోయాను. బట్ లోపలికి వచ్చాక ఎవ్వరూ ఏమనలేదు. వీడియో తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, యాక్సెస్ ఉంది అన్నప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. అట్ ద సేమ్ టైం నేను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. ఓకే, మనకి యాక్సెస్ ఉంది, మనం చూపించవచ్చు పార్లమెంట్ ని అనేసి. పార్లమెంట్ అయితే చాలా బాగుంది. బట్ నాకు పార్లమెంట్ లోకి వెళ్ళినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ కలిగిందండి. ఇది చాలా మిక్స్డ్ గా అనిపించింది. నాకు అస్సలు అర్థం కాలేదు. ప్రౌడ్ కానీ, హ్యాపీయా, లేదంటే సాడా, భయమా, ఎగ్జైట్మెంటా అర్థం కాలేదు. చాలా మిక్స్డ్ ఫీలింగ్ కలిగింది. నాకు ఆ టైంలో ఒకటే నా బ్రెయిన్లో థాట్ వచ్చింది ఏంటంటే, విజయ్ దేవరకొండ మూవీ ఉంటుంది కదా, అందులో నోటా మూవీ ఉంటుంది, సీఎంగా చేస్తారు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది లాస్ట్ ఎండింగ్లో, ఎందుకు పార్టీ ఆఫీసర్స్కి కానీ ఇట్లా పార్లమెంట్ ఇట్లా వీటికి కానీ పెద్ద పెద్ద స్తంభాలతో గంభీరంగా ఎందుకు అలా ఉంటాయి అని నాకు అప్పుడు అనిపించింది. మేబీ మేము ఉన్నామన్న ధైర్యాన్ని ఇవ్వడానికా, లేదంటే ఏదైనా తప్పు చేస్తే మేము శిక్షిస్తామని భయం కల్పించడానికో తెలియదు, కానీ నాకు అదే మిక్స్డ్ ఫీలింగ్ కలిగింది నేను పార్లమెంట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు. ఇప్పుడైతే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. సో సెషన్ రూమ్స్ ఉంటాయి కదా, పార్లమెంట్ సెషన్ రూమ్స్, వాటిని చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ వాటి గురించి డిస్ప్లే పెట్టారు ఎంట్రన్స్లో అండ్ చూస్తున్నాము. పార్లమెంట్ అయితే చాలా బాగుంది. బట్ నేను చెప్పాను కదా, నాకు సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడున్నా వాళ్ళని చూసినప్పుడు మాత్రం వీడియో తీయాలంటే కొంచెం భయం వేసింది. బట్ ఎనీహౌ నేను ఎలాగోలాగా మేనేజ్ చేసి వీడియోస్ తీశాను.
ఇక్కడ వచ్చేసి వాల్ మీద క్వీన్ ఎలిజబెత్ వాళ్ళ ఫొటోస్ అండ్ అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఫొటోస్, అప్పటి నుంచి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఫొటోస్ అన్ని ఇలా డిస్ప్లేలో పెట్టారు. అండ్ ఇక్కడ వాళ్ళు తీసుకున్న ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉంటాయి, కొత్త కొత్త రూల్స్ ఏమన్నా చాలా ఇంపార్టెంట్వి ఉంటాయి కదా, ఆర్ వేరే కంట్రీస్ నుంచి వాళ్ళకి జరిగిన ఒక ఇంపార్టెంట్ డీల్స్ కానీ అలాంటివి కొన్ని డిస్ప్లేలో పెట్టారు ఇవన్నీ. సో అలా ముందుకు వచ్చాక మేము ఇక్కడ ఇంకొక డిస్ప్లే చూసాము. ఇదే పార్లమెంట్ సెషన్ది, దాని డిస్ప్లే దాని కింద కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టారు. అండ్ మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి మేము వీడియోస్ తీసుకోవచ్చు అండ్ ఇంకొంచెం ముందుకు కూడా వెళ్ళొచ్చు. అక్కడ సీటింగ్ ఉంది కదా, ఇక్కడ పైన ఆడియన్స్ సీటింగ్, అక్కడ వరకు వెళ్ళొచ్చు. అక్కడ ఒక రెడ్ ట్యాగ్ లాగా కట్టారు, అక్కడి వరకు మనం దిగి ఫొటోస్ కూడా దిగొచ్చు. సో ఇది వచ్చేసరికి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అండి. సో ఇలాంటి రూమే ఇదే పార్లమెంట్లో ఇంకొకటి ఉంది, కాకపోతే కలర్ మాత్రమే చేంజ్, మొత్తం సీటింగ్ అంతా సేమ్ ఉంది. అదేంటి ఒక పార్లమెంట్లో 2 రూమ్స్ ఉండడం ఏంటి పార్లమెంట్ సెషన్కి అని నాకు డౌట్ వచ్చినప్పుడు నేను వెళ్ళి చూశాను. దాన్ని పార్లమెంట్ ఆఫ్ కామన్వెల్త్ అంటారంట. సో దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఏదన్నా రూల్ పాస్ చేసినప్పుడు ఇది పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా కరెక్ట్గా ఉందా లేదా అని ఇది చెక్ చేసుకొని వీళ్ళిద్దరూ ఒబే చేసి ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటేనే ఆ రూల్ బయటికి వస్తుంది, లేకపోతే అది లాలో ఉండదంట. సో ఇక్కడ కూడా మేము కాసేపు చూసి పిక్చర్స్ దిగి వెళ్తున్నాము. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. క్వీన్స్ టెర్రస్ కెఫే అంట, పార్లమెంట్లోనే టెర్రస్ మీద ఈ కెఫే ఉంది. సో చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాము. పార్లమెంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు కదా. మా హస్బెండ్ అండ్ అన్న వాళ్ళు వచ్చేసి కాఫీ ఆర్డర్ చేసుకున్నారు, నేనేమో మంచిగా బనానా బ్రెడ్ ఆర్డర్ చేసుకున్నాను. సో క్వీన్ ఎలిజబెత్ అన్న చూపిస్తున్నాడు, అక్కడ వ్యూ ఉంది చూద్దాం పదా అనేసి సరే అని వెళ్ళాను. సో ఇప్పుడు మీకు స్ట్రైట్గా ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా, నేను జూమ్ చేస్తున్నాను చూడండి, వైట్ బిల్డింగ్. సో అదొచ్చేసి ఓల్డ్ పార్లమెంట్. దాని వెనక ఒక వే లాగా ఉంది కదా బ్రౌన్ కలర్ లో, అక్కడ కూడా ఒక బిల్డింగ్ ఉంటుంది, అది వార్ మెమోరియల్. 3 స్ట్రైట్ లైన్ లో భలే కన్స్ట్రక్ట్ చేశారు. ఇంతలోపు మా ఆర్డర్ వచ్చేసింది. నాది బనానా బ్రెడ్ అండ్ మా ఆయన క్రసాన్ తీసుకున్నాడు, అన్న వాళ్ళు కాఫీ తీసుకొని మా బ్రేక్ఫాస్ట్ ఇలా ముగించాం పార్లమెంట్ లో. సో ఇప్పుడైతే మేము పార్లమెంట్ నుంచి ఆర్ట్ గ్యాలరీ చూడడానికి వెళ్తున్నాము. ఇదైతే ఓల్డ్ పార్లమెంట్ అండి, దాని బ్యాక్ సైడ్ వ్యూ. సో మేము ఫ్రంట్ సైడ్ కూడా వెళ్ళాను, నేను అది కూడా చూపిస్తాను. నాకు ఫ్రంట్ సైడ్ ఓల్డ్ పార్లమెంట్ ని చూడగానే నాకు మన హైదరాబాద్ అసెంబ్లీ గుర్తొచ్చింది ఎందుకో సడన్ గా, అలాగే అనిపించింది. సడన్ గా నాకు ఇండియాని మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి హైకోర్ట్ అంట, హైకోర్ట్ పక్కనే మనకి ఆర్ట్ గ్యాలరీ ఉంది. సరే వెళ్ళి చూసేద్దాం పదండి ఏమేమి ఆర్ట్స్ ఉన్నాయో. సో మేమైతే కింద కార్ పార్క్ చేసుకొని అండర్ గ్రౌండ్ లో వెళ్తున్నాము. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, అసలు మీరు ఎలాంటి పే చేయనవసరం లేదు విజిట్ చేయడానికి. దీన్ని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా అంటారు. సో ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అయిపోదాము, చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయో. ఎంటర్ అవ్వగానే ఇటు రైట్ సైడ్ అన్ని కొంచెం షాప్స్ ఉన్నాయి, అదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్వి అమ్ముతున్నారు ఆ స్టోర్స్ లో. మేము పైకి వచ్చేసాం, పైన ఆర్ట్ గ్యాలరీ ఉందని. మేము ఆర్ట్ గ్యాలరీకి ఎంటర్ అవ్వగానే ఇది ఎంత క్రియేచర్ ఒకటి కనిపించింది. ఎంట్రన్స్ ఏంట్రా బాబు ఇది ఇలా ఉంది అని కొంచెం భయపడ్డాను నేను, సడన్ గా చూశాను కదా. సరే అని చూస్తున్నాము ఏమేమి ఉన్నాయనేసి. ఇక్కడ ఒకటి పెద్ద స్తంభము, అది చెక్కనో ఏంటో మరి దాన్ని అలా పెట్టారు. నేను ఫస్ట్ చూసి అది ఏదన్నా డైనోసర్దో ఏదన్నా బోన్ ఏమో అనుకున్నాను. కొంచెం దగ్గరికి వెళ్ళాక చూస్తే అది చెక్కది ఏదో పోల్ లాంటిది, మేబీ అది చాలా ఇయర్స్ బ్యాక్ది కావచ్చు. దాన్ని అలా ప్రిజర్వ్ చేశారు, ఏదో కెమికల్స్ తోని పెయింట్ లాగా చేసి. అండ్ వాల్స్కి అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి. మేబీ ఇదంతా ఆర్ట్ కలెక్షన్ కావచ్చు, డిఫరెంట్ కంట్రీ స్టైల్ పెయింటింగ్ ఉంది. అండ్ నాకు ఇది బాగా నచ్చింది. అసలు ఇది బ్యాంబూ స్టిక్స్ అనుకుంటా, దాని మీద డిఫరెంట్గా డిజైన్స్ వేసి పెట్టారు, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ దూరం నుంచి చూసి అదేదో బిల్డింగ్ పోర్ట్ఫోలియో అనుకున్నాను, బట్ ఇది చాలా బాగా అనిపించింది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్ కలెక్షన్స్ ఉన్నాయి. మోడల్స్ వేసుకుంటారు కదా, డిఫరెంట్ డ్రెస్ కలెక్షన్స్. మేబీ ఆ డ్రెస్ కలెక్షన్స్ అన్ని కొన్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టారనుకుంటా. అండ్ ఇంకో రూమ్కి వచ్చి చూస్తే మొత్తం ట్రైబల్ ఎలా లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు, వాళ్ళ క్లాతింగ్ అవన్నీ పెట్టారు. అండ్ ఒక స్క్రీన్ మీద వాళ్ళ గురించి డీటెయిల్స్ వస్తున్నాయి. అండ్ గ్యాలరీ అయితే చాలా బాగుంది, ఇంటీరియర్ వాళ్ళు డిజైన్ చేసిన విధానము, వాళ్ళు డిస్ప్లే చేసిన విధానం చాలా బాగా నచ్చింది నాకు.
అండ్ ఒక్కో రూమ్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఒక రూమ్లో మంచి పెయింటింగ్స్ ఉన్నాయి, ఒక రూమ్లో ఒక కంట్రీ స్పెషలైజేషన్వి ఉన్నాయి, ఒక రూమ్లో ఇంకొక కంట్రీకి సంబంధించిన కొంచెం ఆర్ట్ వర్క్ ఉంది. చాలా బాగా అనిపించింది నాకు. ఇవి కూడా డ్రెస్సెస్ చూడండి, ఏదో ట్రైబల్స్ వేసుకున్నట్టే ఉంది ఆ డ్రెస్ అయితే మధ్యలోది. అండ్ ఇది చూసారా, ఇది చిన్నవి బొమ్మల్లాగా చేశారు. మరి ఇవి చెక్కారా లేదంటే అవి ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేశారో అర్థం కాలేదు, కానీ ట్రైబల్ వేర్ మొత్తం చిన్న చిన్న బొమ్మల్లాగా చేశారు. అండ్ ఇదేమో హార్బర్ బ్రిడ్జ్, దీన్ని కూడా అది షెల్ఫ్స్ ఉంటాయి కదా సీలో దొరికేవి, వాటితో ఆర్ట్ క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ పెయింటింగ్ కానీ ఇవన్నీ కూడా ఆర్ట్ ఒకరు క్రియేట్ చేసి పెట్టారు. కొన్ని బ్యాంబూ స్టిక్స్వి. ఒక రూమ్లో అయితే నేను చూసాను స్కిన్ టోన్వి పెట్టారనమాట. ఒక పెద్ద పోస్టర్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిన్ టోన్స్ గురించి పెట్టారు. ఆర్ట్ గ్యాలరీలో ఇదెందుకు ఉందా అనిపించింది నాకు ఇది చూస్తే ఒక గుర్తొచ్చింది. ఒక మూవీలో ఒక విలన్ నుండి ఒక 5-6 కుక్కల్ని పట్టుకుంటాడు కదా, అలాగే ఉంది బొమ్మ అయితే. భలే ఉంది కదా. సో అలా చూస్తూ మేము నెక్స్ట్ రూమ్కి ఎంటర్ అయినప్పుడు మాకు పెయింటింగ్స్ కనిపించాయి. ఒక పెయింటింగ్ని చూడగానే నాకు ఊపిరి మూవీలో నాగార్జున గుర్తొచ్చారు. ఎందుకు గుర్తొచ్చానా అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమన్నారంటే, ఇదంట అమెరికాలో ఒక గొప్ప ఆర్టిస్ట్ గీసిన లాస్ట్ పెయింటింగ్ అంట. అది వీళ్ళ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళకి ఆస్ట్రేలియాకి ఒక గిఫ్ట్ లాగా తీసుకొచ్చాడంట, కొన్ని $1 బిలియన్. ఎగ్జాంపుల్ 7 or 8 అనుకోండి. ఇది ఇప్పుడు ఒక $200 బిలియన్ అయిందంట. అమెరికా వాళ్ళు ఇంతకంటే ఎక్కువ అడిగినా కూడా పే చేసి దీన్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారంట. నాకైతే ఆ నాగార్జున గారు గుర్తొచ్చారు. ఆయన ఎలా కొన్నాడో వీళ్ళ ప్రైమ్ మినిస్టర్ అలా కొన్నాడు అనిపించింది. అంతేలేండి, గొప్ప గొప్ప ఆర్టిస్టులకే అర్థమవుతాయి అలాంటివి. అండ్ నాకు ఈ విగ్రహం చూసినప్పుడు మన రాముడి విగ్రహం లాగా అనిపించింది అని నేను ఆయనను అడిగాను, ఈ విగ్రహం గురించి చెప్పండి అంటే ఇది పాకిస్తాన్ నుంచి తెచ్చామన్నాడు. నాకు అనిపించింది ఓకే, అప్పట్లో ఏదైనా యుద్ధంలో అది వెళ్ళిపోయిందేమో అటు, అక్కడి నుంచి వీళ్ళు తెచ్చుకున్నారేమో అనిపించింది. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది అంటే 24 క్యారెట్ గోల్డ్ అంటే 14 kgs ఉంటుందంట. ఇది ఏంటంటే వీళ్ళ ఆర్ట్ గ్యాలరీ ముందు ఒక షోకేస్ లాగా పెద్దది ఇదే షేప్ తోని ఫౌంటైన్ లాగా ఒకటి ఉంటుంది. ఫౌంటైన్ చుట్టూ ఉండి అది మధ్యలో ఉంటుంది. దాన్నే పోర్ట్ఫోలియో లాగా గోల్డ్ తోని ఇలా చేసి పెట్టారు ఈ మ్యూజియంలో. అండ్ ఇవన్నీ ఆర్ట్ ద్వారా చేసిన కొన్ని ఐటమ్స్ అండ్ పాత కాలంలో మనం యూజ్ చేసినవి ఉంటాయి కదా అవి కొన్ని, అండ్ డిఫరెంట్గా ప్రిపేర్ చేసినవి ఆర్ట్లు కొన్ని ఉన్నాయన్నమాట ఇవి. సో ఇప్పుడు నేను బయటకు వచ్చాను. బయటకు లైటింగ్తో అలా కనిపిస్తుంది అంట. ఇందాక గోల్డ్ ఉంది కదా అది, ఇది ఆర్ట్ గ్యాలరీకి ముందుగా ఉంది. దానికి ముందు ఇట్లా షోగా పెడతారు కదా, అట్లా దీన్ని కూడా ఒక షో ఆర్కిటెక్చర్ అనమాట. సో నేను లోపలికి వెళ్తున్నాను, శంకుగా ఉంది ఏముందా అనేసి. ఏం లేదు, బట్ నైట్ టైం లైట్స్తో అయితే చాలా అమేజింగ్గా కనిపిస్తుంది. సో గైస్, ఆఫ్టర్ ఆర్ట్ గ్యాలరీ మేమైతే వార్ మెమోరియల్కి వెళ్ళాము. బట్ అది ఇందులో యాడ్ చేస్తే చాలా లెంతీ అయిపోతుంది అండ్ ఇది చాలా అమేజింగ్గా ఉండే. సో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది, నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్ముకుచ్చి.